బ్రహ్మానందం గారు ఎప్పుడు నన్ను ఎల్బి అని పిలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఫస్ట్ ఆయన పలకరింపు లంకభద్రాద్రి శ్రీరామచంద్రమూర్తికి జై. ఇంకా నేను తొందరగా పలికేశాను, దీన్ని అయినా 2 నిమిషాలు కూడా చెప్పగలరు ఈ మాటల్ని. అంత అభిమానం, ప్రతి అక్షరాన్ని అలా ఒత్తి స్ట్రెస్ చేసి అభిమానం వలకపోసి అలా పలకరించేవారు. ఎన్ని అనుభవాలు. ఇంచుమించుగా సగం షూటింగులు అన్నపూర్ణ స్టూడియోలో జరిగేవి అప్పట్లోనండి. మేము ఎప్పుడు 10 మందికి తక్కువ ఉండేవాళ్ళం కాదు కాంబినేషను. అన్నపూర్ణ స్టూడియో ఇంటికి ఎదురుకుండా మా ఇల్లు. లంచ్ టైంలో సరదాగా అందరం ఒక 5-6 10 మంది మా ఇంట్లో భోజనం చేసేవాళ్ళం. భోజనం నాది కాదు, క్యారియర్లు వచ్చేవి. మా ఇంట్లో ఏవో చట్నీస్, పచ్చళ్ళు, ఆవకాయలు ఇలాంటివేవో పెట్టేవాళ్ళం. అందరూ కలిసి కూర్చొని తిని కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ అయిపోయాక ఇంకా షూటింగ్కి ఎన్ని పిలుపులు వచ్చినా వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. ఈయన అనేవాడు, అరే ఎంఎస్ నాది కూడా నువ్వు యాక్ట్ చేసేసిరారా, నేను పడుకుంటాను కాసేపు అనేవాడు. అలా అలా ఎన్ని అనుభవాలు ఇవన్నీ. ఈయన ఒకళ్ళు చెప్పిన జోకు ఇంకొకరికి చెప్పి మిగతా 90 చెప్పి ఎంజాయ్ చేయడం ఆయనకు ఆనందం. అందులో నా జోకులన్నీ తెలివి తక్కువ జోకులుగా ఉండేవి. నేను చేసిన ఏ పనైనా అంతే. వీళ్ళలో నేను చదువుకోని వాడిని, నిరక్షరాస్యుడిని, రచయితలు అయిపోయాను. కానీ అవేవో సినిమా డైలాగులు రాయడానికి తప్ప సాహిత్యం అది కాదు. సాహితీ సభలకు నన్ను పిలుస్తూ ఉంటారు. చాలా పొరపాటు చేస్తున్నారు, పిలవకండి, అలాగే ఫూల్ అయిపోతాను నేను, మీరు ఫూల్ అయిపోతారు అంటుంట. అట్లా వీళ్ళ మధ్య చాలా అందరూ వాళ్ళ సాహిత్యం కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, ఈయనది ఒక శైలి, భరణిది ఒక శైలి, ధర్మవరానిది ఒక శైలి, ఇలా ఏబిఎస్, ఇట్లా అందరూ ఎవరికి వాళ్ళే, ఎవరి రంగంలో వాళ్ళ నిష్ణాతులు. లక్కీగా నేను ఎక్కడ బతికిపోయానంటే నేను 4 నాటకాలు ఆడి రాసి సినిమా ఫీల్డ్కి రావడం వల్ల చిన్న పునాది నాకు కూడా ఏదో ఉందని ఒక ఆత్మస్థైర్యం, అంతే తప్ప వీళ్ళలో ఏ రకంగా కూడా నేను సరితూగను. ఎక్కువ ఆ సైలెన్స్తో వాళ్ళు మాట్లాడేవి విని అందులో నేను ఏమైనా ఒక అపప్రిన్సిపు జోకో మాటో అంటే వాళ్ళు నవ్వుకొని, ఆ నవ్వుని నేను నవ్వుకొని అలాగే గడిపిన రోజులు ఎక్కువ అండి. ఇదిగో ఇలాగే ఎక్కడికో వెళ్ళిపోతుందని అది చదువుతానండి. అంటే ఎన్ని చెప్పినా కూడా ఇంకా మిగులుతూనే ఉంటాయి. అందులో సగం మిగతా వాళ్ళు చెప్పేసినవి అవి ఉంటాయి. దయచేసి ఎవరు స్క్రిప్ట్ ఇవ్వలేదు, నేనే రాసుకొచ్చాను రైటర్ని కాబట్టి నేను రాసింది నేనే చదవాలి. అయితే ఒక్కటేంటంటే నువ్వు మాట్లాడితేనే బాగుంది, రాసింది చదివితే ఇంకా అసహ్యంగా ఉంది అనుకోకండి. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యన ఫంక్షన్స్కి రావాలంటే భయంగా ఉంది. కారు ఆగి దిగుతుండగానే జనం చుట్టుముట్టి వయసు 70 వచ్చి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చి నడకలో చిన్న తేడా వచ్చినా సెల్ ఫోన్స్ గన్స్లా ఎక్కువ పెట్టేసి షూట్ చేసేసి ఈ నటుడిని గుర్తుపట్టారా, చూడండి పాపం ఎలా అయిపోయాడో, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నానా బేభత్సం చేసేస్తున్నారు. దెబ్బ తగిలితే రక్తం కారక రసం సాంబార్ కారుద్దా అన్నట్టు 70 ఏళ్ళు వచ్చాక నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కాక కాన్పు నొప్పులు వస్తాయా? అందరూ బ్రహ్మానందం గారు అయిపోతే హాస్యం బ్రహ్మ పదార్థం అయిపోదు. అర్ధ శతాబ్దం, దాదాపు 1500 సినిమాలు. పోటీ నలుగురు మధ్య అయినా, 40 మంది మధ్య అయినా, రాబోయే ఇంకో 80 మంది మధ్య అయినా, తరతరాలతో తలబడిన తరగని చరిష్మా. అది థియేటర్కల్ సినిమా అయినా, ఓటీటీ అయినా, టీవీ అయినా, సెల్ ఫోన్ అయినా, సోషల్ మీడియా అయినా, ఈవెంట్ అయినా, యాడ్ అయినా, మీమ్స్ అయినా, ఏదైనా ఎక్కడ చూసినా ఆయనే. ఆయనతో నటించని నటుడు లేడు,
ఆయన నటించిన సినిమా లేదు, ఆయన నటించిన పాత్ర లేదు, అసలు ఆయన నటించక్కర్లేదు, అసలు ఏం చెయ్యక్కర్లేదు, ఆయన కనిపించక్కర్లేదు, జస్ట్ ఆయన గుర్తొస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది. ఒక్క మాటలో బ్రహ్మానందం గారు ఒక అపురూపం, ఆయనది ఒక హాస్య విశ్వరూపం. ఆయన పలికిన మాటలు రచయితగా కొన్ని నావైనందుకు, ఆయన పక్కన నటించినందుకు, భావాలు పంచుకున్నందుకు, నవ్వులు పెంచుకున్నందుకు, ఈ బహుదూరపు బాటసారి మహాప్రస్థానంలో కలిసి నడిచిన అడుగులు నావే 4 ఉన్నందుకు మురిసిపోతూ శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతిష్టతి. బ్రహ్మానందం గారి తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేయదలుచుకున్నాను. బ్రహ్మానందం గారు పుట్టినరోజు అనగానే ఆయనకి పుట్టుకనిచ్చిన తల్లిదండ్రులు గుర్తొస్తారు. కేవలం ఆయనకి పుట్టుకనిచ్చినందుకే కాదు, వారిద్దరూ భవిష్యత్ దర్శనం కలిగింది వాళ్ళకి. బ్రహ్మానందం అనే పేరు పెట్టినందుకు వాళ్ళకి మరోసారి నమస్కారం పెడుతున్నా. బ్రహ్మానందం అంటే ఒక వ్యక్తి, ఒక నటుడు 70 సంవత్సరాల జీవితం అని మీరు చూస్తున్నారు, నేను అలా చూడట్లా. బ్రహ్మానందం అంటే ఒక స్థితి, ఒక అనుభూతి, ఒక అద్వైత స్థితి. బ్రహ్మానందము అంటే ఎప్పటికీ నిలిచే ఆనందం. అన్ని ఆనందాలకి ఒక కారణం ఉంటుంది, ఆనందాలన్నీ ఒక కాలంతో పోతాయి. కానీ బ్రహ్మానందము అంటే బ్రహ్మ సత్యం, జగత్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ. ఇంకేమీ లేదు, బ్రహ్మ మాత్రమే మిగిలింది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. కారణం లేకుండా దానంతటి అది బ్రహ్మం అలా ఆనందంగానే ఉంటుంది, అదే బ్రహ్మానందం. సో బ్రహ్మానందం గారికి ఆయన నవ్వితే మన మనసు తేలికపడుతుంది. ఆయన మౌనంగా ఉంటే కూడా, ఎక్స్ప్రెషన్ ఆయన మౌనంగా ఉంటే కూడా మనకు చాలా ఆలోచింపజేస్తుంది. ఆయన జస్ట్ నటుడు అని మీరు అనుకుంటారు, నేను ఒక ఫిలాసఫర్ అనుకుంటా. అందరూ ఆయన కామెడీ అంటారు, నాకు ఎందుకో కామెడీ అని నచ్చదు. ఒక హ్యూమన్ బీయింగ్. మన హ్యూమన్ అంటే హ్యూమస్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. హ్యూమస్ అంటే మట్టి. సో మట్టి నుంచి వచ్చాం కాబట్టి హ్యూమన్ అన్నాం. అలాంటి దాన్ని హ్యూమర్ బ్రహ్మానందం గారు అంటే నాకు ఎంత ఇష్టం అంటే, మీకు తెలుసు నా గురించి, కావాలని ఎదరికెళ్ళి గొడవలు తెచ్చుకుని అదేదో శాడిజంగా ఆనందించే నాకు టెన్షన్ నుంచి మర్చిపోవాలంటే ఒక్క బ్రహ్మానందం గారు మీమ్స్ చూస్తా. బ్రహ్మానందం గారి సినిమాలు మన ముందు జనరేషన్లు, మన జనరేషన్లే కాదు, ఫర్ ఎవర్. ఏఐ వచ్చింది కాబట్టి ఆయన రైట్స్ ఇంకొన్ని తరాలు కూడా ఉంటాయి. బ్రహ్మానందం అంటేనే ఫర్ ఎవర్ అని, ఎప్పటికీ నిలిచిపోయే స్థితి, అద్వైత స్థితి బ్రహ్మానందం గారు. దాన్ని ఊహించారు చూడండి వాళ్ళ తల్లిదండ్రులు, చాలా అద్భుతంగా పేరు పెట్టారు. నాకు బ్రహ్మానందం గారు అంటే చిన్నప్పుడు, గోదావరి జిల్లా నుంచి వచ్చేగాడు సినిమాలు చూసేటప్పుడు ఎంటివాడు, ఆడు, ఈడు, బ్రహ్మిగాడు అంటారు. కానీ ఆయన బ్రహ్మి గాడ్. నాకు ఉకారం తగిలించి తీసేయాలి, బ్రహ్మి గాడ్. చాలా సినిమాలు చూస్తుంటా, చాలా పుస్తకాలు చదువుతుంటా. ఒకరోజు నాకు మిస్డ్ కాల్స్ ఒక 20 ఉన్నాయి. నేను జనరల్గా అన్నౌన్ కాల్స్ ఎత్తను, అదేదో డిఎండి ఏదో ఉంటుంది. 30 కాల్స్ ఉన్నాయి. చూస్తే బ్రహ్మానందం గారు. అసలు నాకు లైట్లో ఆగిపోయినాయి. అరే నేను ఇంత ఇష్టపడతా, ఆయన సడన్గా ఈ టైంకి ఫోన్ చేశారంటే, నా షోస్లో పర్టికులర్ షోలో నేను మాట్లాడిన మాటలు అవన్నీ కూడా గుర్తు చేస్తూ తెలుగు సాహిత్యము, ఆంగ్ల సాహిత్యంలో ఉన్నటువంటి అద్భుతమైన కవులకు సంబంధించిన కోట్స్ కూడా చెప్పారు. సెల్యూట్ సార్, సెల్యూట్. గ్రేట్ ఫిలాసఫర్, మన తెలుగు జాతి సొత్తు. ఆయన 100 ఏళ్ళు 200 ఏళ్ళు కాదు, కాలం ఉన్నంత వరకు బ్రహ్మానందం గారు మన డిజిటల్ డివైసెస్లో ఉండి తీరుతారు. ఆయన పుస్తకం రాశారు, నేను కంప్లీట్ చదివా. నేను మీ బ్రహ్మానందం అని, మీరు మా బ్రహ్మానందమే. నేను అనే పదం ఎక్కడ పోతుందో అక్కడ మనం బ్రహ్మస్థితిలో ఉంటాం. ఇగో పోవాలి. యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రుడికి ఇదంతా వైరాగ్యం వచ్చేసి ఏం చేయాలో తెలియక రాత్రిపూట గురువుగారి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడంట వశిష్ఠుడి దగ్గర. ఎవరు తలుపు కొట్టిందంటే నువ్వెవరు అని అడిగాడట వశిష్ఠుడు. అది తెలియక వచ్చా అన్నాడు. సో నేను అనే పదం కోల్పోతే మనం బ్రహ్మానందంలో ఉంటాము, స్థితిలో ఉంటాము. సినిమా చూస్తున్నప్పుడు నేను అనే పదం కోల్పోయి, అహంకారం కోల్పోయి పడి నవ్వుతాం కదా, అది బ్రహ్మానంద స్థితే. బ్రహ్మజ్ఞానం, బ్రహ్మానంద స్థితి పొందాలంటే జ్ఞాన మార్గం, దైవ మార్గం, భక్తి మార్గం చాలా ఉన్నాయి. నవ్వు అనే మార్గాన్ని మర్చిపోయారు.
ఆ మార్గాన్ని మనకిచ్చి తెలుగు జాతికి బ్రహ్మానంద స్థితిని 2.5 గంటల పాటు థియేటర్లో లేకపోతే ఫోన్లో చూపిస్తున్న బ్రహ్మానందం గారికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఒక షూటింగ్కి వెళ్ళాను. బిగినింగ్లో నేను ఉద్యోగిగా వచ్చాను హైదరాబాదు. ఆ షూటింగ్లో పరిగెత్తమన్నారు, పరిగెత్తాను. అటు కదా ఇటు అన్నారు. వాట్ ఈస్ దిస్? నేను ఒక ఆఫీసర్ ఉద్యోగం చేసుకుంటూ ఈ సినిమాలో దేవదు నో యాక్టింగ్ అని డిసైడ్ అయిన తర్వాత ఒక 3 monthsకు నాకు ఎట్లొచ్చిందో ఆ పిలుపు వచ్చింది ఒక సినిమాలో నటించడానికి. ఎవరితో అంటే బ్రహ్మానందం గారి కాంబినేషన్ అండి అన్నారు. అబ్బా ఇది ఛాన్స్ అనుకొని బాగా ఆలోచించడం మళ్ళీ ఈ సినిమా వదలకూడదు, చేయాల్సిందే అనుకున్నా. ఆ ఛాన్స్ రాకపోతే అసలు నేను నటించేవాని కాదు, వద్దనుకున్నాను. సరదాగా నాటకాలు వేసేది, స్టూడెంట్గా బయట నాటకాలు వేసేది, ఓకే అనుకున్నాను. కానీ ఆ సినిమాలో నేను నటించకపోతే అసలు నేను స్టార్ని అయ్యేవాడినే కాదు. అది మా బావను కలిసిన రోజున ఆ రోజు షూటింగ్లో బ్రహ్మానందం గారు అని మాట్లాడాను. ఇవాళ ధైర్యంగా బావ అని పిలుచుకుంటున్నాను. పనికొస్తాడులే అని మా చెల్లెని ఇచ్చాను. సరే ఓకే పర్వాలేదు బావా. కనుక నా బావ గురించి పొగిడితే దిష్టి తగులుతుంది. మా బావ ఏంటో నాకు తెలుసు, మీకు తెలుసు. ఆకాశం అంత బావ మా బావ. మేము షూట్ చేసేటప్పుడే నేను ఎన్నిసార్లు నవ్వాను ఆ కోతి ముఖం చూసి, ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి. మేము ఎంజాయ్ చేస్తూ నటించాము. నాకంటే సీనియర్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంత బాగా కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అసలు నైట్ అండ్ డే పరిగెత్తి ఎటు పరిగెత్తామో ఏం చేశామో 6 షిఫ్ట్లు పనిచేస్తూ మళ్ళీ మేము ముగ్గురం కలుసుకోగానే అసలు నేను నా కోటన్న మా బావ. ప్రొడ్యూసర్లు కొంతమంది మా మీద కోపం వచ్చేది. మేము రాజమండ్రిలో ఉన్నాం అనుకోండి 3 రూములు వరుసగా ఉండేటి. వైజాగ్లో ఉన్నాం అనుకోండి 3 రూములు వరుసగా ఉండేటి. కానీ మేము మాత్రం ముగ్గురం ఒకటే రూమ్లో ఉండేది. ప్రొడ్యూసర్లు ఏమైనా మీరు ఒకే రూమ్లో ఉంటారు కదా, ఒకే రూమ్లో తింటారు, 3 రూములు ఎందుకు, 2 రూములు దంటకు కదా అనేవాళ్ళు. అదే ఇది అనేది. కరెక్ట్గా భోజనాలు అయిపోయి ఇక మా గోలంతా అయిపోయాక, గోలంత అంటే తాగుడు గీగుడు అనుకున్నారు. ఇక మా అల్లరి ఎంజాయ్ చేసి చాలేరా అని ఆయన అనేవాడు, ఏరే కోట అని ఈయన అనేవాడు. మధ్యలో నేను ఎంతో జాయ్ఫుల్గా ఉండేది మా షూటింగ్. మేము ఎంత అలసిపోయినా కూడా అలసట మాకు వచ్చేది కాదు మేము ముగ్గురం ఉంటే. అలా ఎన్ని 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 ఎన్నెన్ని మా బావతో జ్ఞాపకాలను చెప్తే మీకు బోరు కొట్టుద్ది. ఏంటి ఈ సదాభావం అని అనుకుంటారు. కాబట్టి నేను ముగిస్తూ నా బావని మరొకసారి ఆ భగవంతుడు దీవించాలి. నిండు నూరేళ్ళు నా బావ నా చెల్లి నిండు నూరేళ్ళుండి ఇంకా ఎందరికో ఆదర్శంగా మా బావ 100కు పైనే జీవించాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బ్రహ్మానందం గారి పుట్టినరోజు సందర్భంగా ఏదన్నా కానుక ఇచ్చేటంత గొప్పలం కాదు, ఆయన కాళ్ళకు దండం తప్ప. గురుగారు వేదిక మీద చాలామంది కింగ్స్ ఉన్నారు. రఘు రామకృష్ణరాజు, రఘు రామ కృష్ణ ఎన్ని పేర్లు సారు, అంత రైమింగ్. అక్కడి నుంచి మొదలు పెడితే బుచ్చిక్కు బుచ్చిక్ అన్నయ్య. అసలు మీ టైమింగు మేము ఒక్క 5 పైసల వంతు కూడా తీసుకోలేకపోయినాం. ఎల్బి శ్రీరామ్ గారు అసలు ఆయన కామెడీ ఎత్తుకొని పోతుంటే ఆ కామెడీ అసలు మీ కాంబినేషన్ సార్. మేము మాకున్న బంధం ఏంటంటే మీతోనే బ్రహ్మానందం గారు మా చేవెళ్ళలో
ఒకసారి కనిపించింది అనమాట. ఒకసారి కాదు, ఎప్పటికి వారం వారం కనిపిస్తుండే. ఏం సార్ ఇక్కడ పోలీస్ స్టేషన్ పక్కన తిరుగుతున్నారు అంటే, ఆయన వాల్ పోస్టర్లు పోలీస్ స్టేషన్ గోడ మీదనే ఉంటుండే అనమాట. ఇప్పుడంటే సోషల్ మీడియాలో ట్రైలర్ చూసిపోతున్నాం, అప్పుడు వాల్ పోస్టర్లు చూసే పోతుండే. అక్కడ సార్ బొమ్మ ఉంటేనే, సార్ ఫోటో ఉంటేనే టాకీసులు ఉంటుంటాం మేము. ఏం లేకున్నా సరే సార్ బొమ్మ ఒకటి కనిపిస్తే అమ్మ నవ్వుకోవచ్చు అనిపోతుండే. సార్ మిమ్మల్ని బదలాం చేసిన 2-3 సార్లు నేను మా ఇంట్లో. మా పెళ్ళం అంటుండే, ఏం పోతావు సినిమాల్లో, మనమేమో వ్యవసాయ కుటుంబం, నువ్వు పోయి గన్ల ఏరితే ఇప్పటికే పిల్లలు అయ్యారు, 3 పిల్లలు, 15 మంది పిల్లల్ని పెట్టుకొని చేను పని అడిచిపెట్టి నువ్వు సినిమాల్లో పోతాంటే, ఏదన్నా ఒక రోజు నాకు వస్తుంది అయల్లా బ్రహ్మానందం సార్ బయట వస్తే జనాలు ఫోటోలు దిగుతారు కదా, అట్లే నన్ను కూడా ఎగబడి దిగుతారే అని బదలాం చేసిన సార్. నిజంగా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఫోటోలు అయితే దిగుతున్నారు. అయితే అసొంటి సార్ను మా ఇంటికి ఇన్వైట్ చేయాలనుకున్నా. ఒక ఇల్లు కొనుక్కున్న సార్ మీరు రావాలి అని అడిగేటంత ధైర్యం లేదు. మళ్ళా రచరవి నాలాంటి పిచ్చి రవులు చాలామంది ఉండొచ్చు, కానీ అడిగిన తమ్ముడు రచరవిని, తమ్మి వస్తాడా అంటే, ఎందుకు డార్లింగ్ నేను తోలుకొస్తా నీకు అన్నాడు గట్టిగా. నిజంగానే వట్టిగా నేను ఇగో ఏం లేదు సార్ నువ్వు కాళ్ళకి దండం పెట్టా అన్నాడు. అమ్మాయి రెమ్యునరేషన్ తీసుకునేటోళ్ళు కూడా కాళ్ళకి దండం అంటే ఇంత పవర్ ఉంటుందా? మరి వంగితే చాలు, తగ్గేదే లేదా కదా, తగ్గుంటే ఎన్నో పనులు అవుతాయి. నిజంగానే తగ్గేదేలే అంటే అల్లు అర్జున్ కుదిరింది, నాకు కుదరదు కదా, తగ్గాలి. పెయ్యి కూడా తగ్గించిన, అందుకే మళ్ళా పాదాభివందనాలు సార్. అంటే తగ్గి ఉంటే పోయేదేమన్నది? ఏ కమెడియన్ అయినా ఎవరైనా సరే సినిమా నటులు బ్యాలెన్స్ తప్పుతుంటారు. ఎవడో ఒకడు కులపోడు వస్తాడు, అన్నా నీ వెనక ఎంతమంది తెలుసా, నువ్వు రా అన్న మా దాంట్లో నువ్వు తోపన్నా అంటే పోయి అరే కొడుకుల్లారా అంటాం మా ఇంత. తర్వాత చూసుకుంటే అమ్మ ఎవరు లేడేంద్రా, ఏడు పోయినరా జిందాబాద్ అమ్మా, ఇట్లా అవుతుంటుంది. అంటే బ్యాలెన్స్ తప్పకుండా, కాంట్రవర్సీ లేకుండా అది గురువు గారికి ఒక్కరికే సాధ్యం. అది ఎంతమంది ఎన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా అవునా అని ఒకరికి ఇప్పుడైతే నెక్స్ట్ ఎవర్రా అని అంటే సరే వస్తాం సార్ మేము అంటే అంత బ్యాలెన్స్ చేయగలిగిన ఒకే ఒక్కడు ఆ బ్రహ్మయ్య, మీకే కుదిరిందయ్యా అది. ఇంకా చాలా చెప్పాలని సార్ మీ గురించి, చాలా చెప్పాలని ఉన్నది. ఎవరింట్లో కూడా అయినా వచ్చుడే ఎక్కువ అంటే, మా ఇంట్లో 4 పోలేలు తిన్నాడు. పోలేలు అంటే తెలుసా బచ్చాలు? అరే ఏమున్నాయి రా సత్తిగా అంటే, నాకు చూడాలిగా ఉన్న 4 గంటకే లేచి ఇలవడ్డాయి. మా పోరలు నీకు అంత క్లోజా అంటే ఏమనుకున్నావురా మేవాడా అని అంటుంటే, వాళ్ళు బ్రహ్మానందం సార్ మనకు తెలుసు, మా ఇంట్లోకి వచ్చిండు, అబ్బా ఇక ఏ చుట్టాలు అందరి చుట్టాలను మర్చిపోయారు, సార్ చుట్టే తిరుగుతున్నాడు. నేను దించొస్తా పోరలు, అరే నీ కొడుకులు ఇంత పొడవైన రారా అంటే, మరిగా సార్ బ్లెస్సింగ్ సార్. నిజంగా మా తప్పటడుగుల్ని సరి చేసుకోవడానికి మీరు ఒక సూత్రం సార్, మీరు ఒక సూత్రం. అది ఎంత పథ్యం ఉండాలంటే ఎల్లేదన్న గడవడంగానే లబలబలబ ఉరుకుడు అవుతున్నది. సార్ను చూసి నేర్చుకోవాలి. మాకు ఒక సూత్రాలు చెప్పారు సార్ మీరు, భగవంతుణ్ణి కిచెన్ లెవెల్కి తీసుకురాకుండే అని. ఎంత గొప్ప మాట సార్ అది. అంటే నేను అది తిన్నా, ఈడున్నా, ఆడ తానం చేయలే, శుభ్రంగా లేను అంటే, మనము తల్లితోని కూడా ఒక్కొక్కసారి మనం పరస్కం ఆడతాం. అమ్మ నేను దొంగ, నువ్వు పోలీస్, నాయనా నువ్వు అది, నేను ఇది అంటే పాత్రలు చేంజ్ చేసుకుంటుంటాం. కానీ మనం కొలిచే దేవుణ్ణి కూడా ఒక్కొక్కసారి అంటారు, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మోసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా అంటే ఆ పాటలు దేవుణ్ణే తిట్టినట్టు ఉంటాయి. మరి అప్పటి సోషల్ మీడియా లేదు, ఒక్కటి పొల్లు పోయినా ఇప్పుడు రేపు పొద్దుగాలు ఉంటారు చూడు, నోరు జారిన బిత్తిరి సత్తి వాయమ్మా, అవి పెట్టలేక ఆ కామెంట్లు చూడలేక మనం బతికేదే అనలే కదా. మన బతుకులనే జోకులు ఉంటాయి, మన బతుకుల పాటలు ఉంటాయి, మన బతుకుల ఎన్నో పరాశకాలు ఉంటాయి. ఒట్టి పరాశకానికే పరాయి దేశం పోయినట్టు ఫీల్ అవుతుంటారు. అవన్నీ దయచేసి చేయొద్దు, ఈ కెమెరాల సాక్షిగా అడుగుతున్నానండి. పొరపాటున ఎమోషనల్గా కొన్ని మాట్లాడుతుంటాం అంటే అమ్మ మీద పరాశకం అన్నట్టే. అమ్మతో పరాశకం ఆడమా మనం? ఒక్కొక్కసారి అట్లనే మనం ఉండే జీవితాన్ని ఒక్కొక్కసారి కామెడీ చేయాలనుకొని, అందుకే ఆయన చాలా తెలివిగా
ఎవరిని బాడీ షేమింగ్ ఉండదు, ఆయనకు ఆయనే చేసుకుంటాడు. ఇప్పుడు నేను ఎట్లయితే సందు పనులు అనుకుంటా, డొప్ప చెవులు అనుకుంటా, తొట్టి కడుపు అనుకుంటా, అట్లా మా మీద మేమే జోకులు వేసుకొని నవ్వించడానికి ప్రయత్నం చేసే, అది తప్ప కాంట్రవర్సీ ఎక్కడ ఉండదు. గురుగారిని ఆదర్శంగా తీసుకొని, గురుగారు మీకు నెంబర్ అనేది 70 అనేది ఒట్టిదే సార్. మీరు ఎన్ని తరాలు, ఆ తరాలకు సరిపోయే మీరు కామెడీ బ్రహ్మ సార్. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటూ 3వసారి గురుగారు. ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఎన్నిసార్లు అవుతుందో నాకే తెలియదు గురువుగారు. అంటే అన్నిసార్లు దగ్గరికి పోతే బ్లూటూత్ ఆన్ అవుతుంది, కొంచెమన్నా ఒక 5 పైసల మందమన్న నెత్తిలోకి వస్తుందేమని దగ్గరికి వచ్చుడు సార్. ఎప్పటికీ దగ్గరికి రాలేం కదా సార్. థ్యాంక్ యూ సార్. రఘుబాబు అన్నయ్య, అట్లనే ప్రగతి గారు, చాలామంది ఉన్నారు. మీ పేర్లు సార్. పృథ్వీ అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. ఉత్తేజ అన్నయ్య అంత ఉత్తేజపరచలేనేమో కానీ TV5 మూర్తి అన్న ఎక్కడవే అంత పూర్తిగా నేను మాట్లాడలేనేమో కానీ కొంచెం ఏదో మడత పెట్టి థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. లాస్ట్ సార్ ఇది ఒక్కసారి. థ్యాంక్ యూ సో మచ్. హాస్య బ్రహ్మ మన బ్రహ్మానందం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 70 అని నంబర్ చెప్పొద్దు, మనం ఇలా చెప్పుకుంటూ పోవాలి. ఎన్ని జన్మదినాలు మనం శుభాకాంక్షలు చెప్పేవాడిని కాదు, శతకం పైన చెప్తూనే ఉండాలి. చిరంజీవిగా ఆయన మనల్ని అందరినీ ఇంకా 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 నవ్విస్తూనే ఉండాలి. ఆరోగ్యంగా హ్యాపీగా తన శేష జీవితంతో బ్రహ్మాండంగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను ఒక్కడనే కాదు, ఇక ఆయన గురించి ప్రత్యేకంగా మనం అంత ఇంత ఓహో ఎంతో అని ఇంకా చెప్పక్కర్లా. ప్రతిరోజు మనం దేవుణ్ణి ఎలాగ చూసుకుంటామో బ్రహ్మానందం గారిని కూడా అలాగే చూసుకుంటాం. నిజమా కాదా? మనకున్న దేవుడు ఆ దేవుడు. ఇక్కడ సెల్ ఫోన్స్లో ఉన్న దేవుడు మీమ్స్ దేవుడు బ్రహ్మానందం గారు. సో ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అంటూ తేడా లేదు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఏజ్ డిఫరెన్స్ లేకుండా సెల్ ఫోన్ తీసుకున్నారంటే బ్రహ్మానందం గారి మీమ్స్ చూడాల్సిందే, బ్రహ్మానందం గారి కామెడీ పాట చూడాల్సిందే. నాకు తమ్ముడున్నాడుగా అన్నయ్య లేడు. నిజంగా చాలాసార్లు చెప్పాను, నన్ను కూడా అంత ఆప్యాయంగా తమ్ముడు 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 అని పిలుస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎప్పుడైనా సరే. ఎందుకో తెలియదు, ఆ అనుబంధం అలా కుదిరిపోయింది. అది బహుశా మా నాన్నగారు గిరిబాబు గారి వల్ల, వాళ్ళిద్దరికి ఉన్న సాన్నిహిత్యం, వాళ్ళిద్దరికి ఉన్న ప్రేమ, మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం, ఇవన్నీ కలిసి వెరసి అనుకుంటాను. అదొక ప్రత్యేకమైన అభిమానం, అది ప్రేమ మా మీద. అలాగే నన్ను మనస్ఫూర్తిగా తమ్ముడు, ఒరే మా తమ్ముడు అని బయట వాళ్ళు పరిచయం చేసేప్పుడు కూడా, ఇక ప్రొఫెషనల్గా ఇక చెప్పేదేముంది, ఆర్టిస్టులు ఇక లొకేషన్స్లో కూర్చుంటే ఆయనతో కూర్చుంటే ఇక మామూలే. నిజంగా ఆ రోజు వర్క్ చేసినట్టే ఉండదు. ఆ ప్రొడ్యూసర్కి చెప్పకూడదు, డబ్బులు ఇవ్వడు మళ్ళీ వర్క్ చేయలేదనుకుంటే. బ్రహ్మానందం అన్నయ్య ఇది అతిశయోక్తి కాకపోతే నిజంగా ఒక మాట చెప్తాం మీ అందరికీ. మొన్న ఇటీవల ఒక పెద్ద హాస్పిటల్ ఒక చీఫ్ డాక్టర్ని మామూలుగా ఫ్రెండ్లీగా కలిసాం. ఆ రోజు ఆయన అన్నారు, ఏమయ్యా మీ బ్రహ్మానందం గారు ఇప్పుడు కూడా బాగా బిజీగా ఉన్నట్టున్నారే అన్నాను. అవునండి చేస్తున్నారండి హ్యాపీగా. వెరీ గుడ్ అయ్యా. మేము ఇచ్చే మందులతోటి మా పేషెంట్స్ బ్రతుకుతున్నారు, అది మామూలే. సైకలాజికల్గా మీ బ్రహ్మానందం గారి మీమ్స్ ఆ వీడియోస్ చూస్తూ పేషెంట్స్ వాళ్ళ జీవితాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నారనే అన్నాడు డాక్టర్. ఒక చీఫ్ డాక్టర్ చెప్పిన మాట. ఆయన ఒక్కరే కాదు, ఎవరైనా ఏ డాక్టర్స్ అయినా సరే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆపరేషన్లు చేసి సర్జరీలు చేసి సాయంత్రం 9-10 ఇంటికి వచ్చి మేము చూసేది ఈ కామెడీ. బ్రహ్మానందం గారి 5-6 సీన్లు చూసి పడుకుంటామయ్యా, మాకు రిలాక్సేషన్, పొద్దున్నే హ్యాపీగా సర్జరీస్కి వెళ్తామా అని అన్నాడు. అలాంటి ఒక బ్రహ్మానందం గారు ఈరోజు 70వ సంవత్సరం ఇక్కడ జన్మదినం జరుపుకుంటూ మనందరం ఇక్కడ ఆయన ఫంక్షన్లో మనందరం కలవటం నిజంగా
మనందరం అదృష్టంగా భావించాలి, గర్వంగా భావించాలి. సో అన్నయ్య, మీకు 70 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు హాయిగా ప్రశాంతంగా ఇంకా 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 సినిమాలు చేస్తూ ఆల్రెడీ ఒక గిన్నిస్ రికార్డు, ఒక పద్మశ్రీ, ఒక డాక్టరేట్ కాదు 2 డాక్టరేట్లు ఇలా తీసుకున్న మీరు నెక్స్ట్ పద్మభూషణం తప్పకుండా మిమ్మల్ని వరించాలని కోరుకుంటున్నాను. పరిస్థితి కూడా మా అందరి వాంఛ, కోరిక. థ్యాంక్ యూ. అందరికీ ఇక్కడికి వచ్చేసినందుకు అందరికి కళాభివందనాలు. మరొకసారి అన్నయ్యకి నమస్కారాలు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. లేదండి, ఆయన కవర్ అయిపోతారు. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆయన చూసుకుంటూ మాట్లాడదామని. ఓకే, ఫస్ట్ ఆయన ఈ 2 months ముందు నాకు ఒక లైఫ్లో ఒక పెద్ద లెసన్ నేర్పించారండి. నాకు ఏషియన్లో సిల్వర్ మెడల్ వచ్చిన వెంటనే ఫస్ట్ కాల్ సినిమా నుంచి చాలా తక్కువ మంది కాల్ చేశారు నాకు. అందులో ఫస్ట్ కాల్ నాకు బ్రహ్మానందం గారిది. నేను నా లైఫ్లో నేను మర్చిపోలేను. అంటే ఇప్పటికీ ఆ కొరత ఉంది, ఆ రికగ్నిషన్ నాకు ఇంకా రాలేదు, మన ఫ్యామిలీ కోసం నేను చేశాను, నాకు ఇంకా రాలేదని ఒక కొరత ఎక్కడో ఉన్నా కానీ పెద్దగా ఆయన ఫోన్ చేసి నాకు ఇచ్చిన విషెస్ వాజ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. అండ్ ఆ విషెస్ అనేది మనము అక్కడ చెయ్యాలి, ఏదైనా ఒక మంచికి చెడుకి మనం వెళ్ళి నిలబడాలి, అది ఆ మనిషికి ఎంత అవసరం అవుతుందనే ఆ చిన్న లాజిక్ నాకు నిజంగా ఇన్నేళ్ళు నాకు తెలియదు. నేను చాలా దూరంగా ఉంటాను మీడియాకి, మనుషులకి, ఈవెంట్స్కి, ప్రతిదానికి. బట్ మీరు తెలుసో తెలియకో నాకు అది నేర్పించారు అని చెప్పచ్చు. బికాజ్ ఐ ఫీల్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్. ఆ ఒక్క మాట ఎంత స్ఫూర్తినిస్తుంది, ఎంత ఎంకరేజ్ చేస్తుంది అనేది నేను ఆ మాటలో నేర్చుకున్నాను. సో ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ సార్ విత్ యువర్ విషెస్.